2 టీములు కొట్టేమావా నన్ను. ఎక్కడి నుంచి కొడుతున్నారో తెలీదు, ఎలా కొడుతున్నారో తెలీదు. చెక్కేత్తనే ఉన్నారు. ఏమైందంటే నా ఫ్రంట్‌లో ఫుల్ టీమ్ ఉన్నారు మామ. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, నలుగురున్నారు. నేను ఒకడిని నాక్ చేశా. నాక్ చేసి ఇంకోడిని కొట్టేలోపు అక్కడ రివైవ్ అయింది. సరే కానీ చెప్పి అక్కడికెళ్ళా. ఇంకోడిని నాక్ చేశా. ఆ గ్యాప్‌లో కింద ఇంకో రివైవ్ అయింది. మళ్ళీ ఈ పాపకు ఫుల్ స్ప్రే కొట్టి దీన్ని నాక్ చేశా. ఆ కిందనోడికి రివైవ్ అయింది. మళ్ళీ అక్కడికెళ్ళి వాడిని ఫుల్ కిల్ చేస్తే అప్పుడు టీమ్ వైపౌట్ అయింది. ఇంక ఇలా ఈ టీంని కొట్టానా, ఇంకొక ఈయన వెహికల్స్ వస్తున్నాడు తిన్నగా. వచ్చాడు, గోడను గుద్దాడు హెవీ డ్రైవర్. ఆడికి ఫుల్ డ్యామేజ్ కొట్టాను. ఆడు మళ్ళీ కార్ ఎక్కాడు. ఆడి కార్ బ్లాస్ట్ చేసి ఆడు నాక్ చేసాం. అప్పుడు ఆడు నాక్ అయ్యాడు. అక్కడి నుంచి మెల్లగా పీక్ వచ్చాం మామ. సిమెంట్ హౌస్లో ఫుల్ టీం ఉన్నారనమాట. నేను చూసుకోలే. నేను నీట్గా ఆడుతున్నాను కారు ఇచ్చుకొని. ఆడిన కొట్టాడు, గ్లిచిపోయారనమాట. నేను నాక్ అయిపోయాను. నాకైన వెంటనే మా టీమ్మేట్ రవే పట్టుకున్నాడు. ఆడిని కొడదామని చెప్పి సిమెంట్ హౌస్లో దూరా. ఆడు కనబడలే. ఆడు మాయమైపోయాడు. అక్కడి నుంచి కింద జోన్ పడింది అనమాట పోచినాకులో. అక్కడికి వెళ్తున్నాను. ఒక ఎనిమిది సీరియస్గా రివైవ్ చేస్తున్నాడు రవై పాయింట్లో. నేను ఫుల్ స్ప్రే కొట్టా. ఎవడ కనెక్ట్ అవుతుందో తెలియదు బుల్లెట్స్. ఒకడు నాక్ అయిపోయాడు. నాకైన వెంటనే ఫుల్ కిల్ చేసుకున్నా. ఇంకా ఆ గ్యాప్లో మా టీమ్మేట్ ఎనిమిదిని కొట్టి వాడు నాక్ అయిపోయాడు. వెళ్ళి వాడికి రివైవ్ పట్టుకున్నాను. రివైవ్ పట్టుకుని ఎల్సే ప్రింట్లోకి ఎంటర్ అయ్యా. ఎంటర్ అవ్వగానే వెనక నుంచి ఒక ఎనిమిది కొట్టాడు. నేను చూసుకోలే. నన్ను పండబెట్టాడు నాక్ చేసి. మా టీమ్మేట్ నాకు రివైవ్ పట్టుకున్నారు. రివైవ్ పట్టుకుని నీటి మెడికేట్లు వేసుకొని కిందకి వెళ్ళా. కిందకి వెళ్ళి బయటికి వెళ్ళానా, నాకు ఎనిమిది కొట్టాడు. ఆడి వెనక నుంచే కొట్టాడు. మళ్ళీ ఓపెన్కి వచ్చి ఆడికి అడ్డు కొట్టా. వాడిని పండబెట్టాను. ఇంకా లాస్ట్ జోన్ అయితే ఫ్రంట్లో పడింది. అక్కడికి వెళ్దామని చెప్పేసి నేను సీరియస్గా ఓపెన్లో తిరుగుతున్నా వాల్ వేసుకుని. ఏమి ఇలా ఊరుకోవట్లే. వెళ్ళేసరికి నాకు వీళ్ళంతా లేపారు. నేను ఇంకా వాల్ వేస్తున్నాను. ప్యాక్ పాలు కొడుతున్నారు. నేను సరే వాల్ వేస్తూనే ఉన్నాను. ప్యాక్ పాలు కొట్టి నన్ను నాక్ చేశారు. నన్ను నాక్ అయిందా, మా టీమ్మేట్ నాకు రివైవ్ పట్టుకున్నారు. రివైవ్ పట్టుకుని ఏం చేశాను అనుకున్నారు, మా టీమ్మేట్ గ్లిచ్ అనమాట. ఆడు వాల్ వేసాడు నా ముందున. నేను అటుకి మధ్యలో ఉండిపోయాను. సరే కదా రివైవ్ అయింది. రివైవ్ అయిందంటే బయటికి వెళ్ళని చూసా. అప్పుడు కూడా వదలలేదు నా కొడుకులు, అయినా పండబెట్టారు. హై గైస్, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.